Welcome to Elite Media. ఎన్నికల్లో సూపర్ 6 అంటూ ఆర్భాటం చేసిన బాబు అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచీ పెట్టారంటూ కామెంట్స్ చేశారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారని అన్నారు. ఆడలేక మధ్యల దరువన్నట్టుంది బాబు వ్యవహారం అన్నారు. చంద్రబాబుని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో సూపర్ 6 హామీలిచ్చే ముందు తెలియదా రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని? సూపర్ 6 హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా 2 లక్షల కోట్ల అవసరం ఉందని? రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలీదా? కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతిచ్చారు? రాష్ట్రానికి సహాయపడినప్పుడు మోడీతో చట్టాపట్టాలు దేనికోసం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలు ఓట్లేసి అధికారమిస్తే ఏదో ఉద్ధరిస్తారని నమ్మకం పెట్టుకుంటే హామీల్ని తుంగలో తొక్కారని అన్నారు. విజన్ల పేరుతో వృద్ధిరేట్ల సాకుతో కాలయాపన తప్ప బాబు పనితనం శూన్యమన్నారు. ఎప్పటికైనా రాష్ట్రానికి సంజీవని, ప్రత్యేక హోదా అని, హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి అని స్పష్టం చేశారు. నిధులు పారాలన్నా, పరిశ్రమలు స్థాపన జరగాలన్నా, ప్రజల ఆదాయం పెరగాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా హోదా ఒక్కటే శరణ్యమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు.